వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ భయపడేలా ఆధారాలతో సహా బయటపెట్టాడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అలాగే డార్లింగ్ ఆరోగ్యం పైన కూడా కమెంట్స్ చేశారు. తన పాత వీడియోలు చూడండి, ఆది పురుష్ ఫ్లాప్ అని చెప్పినట్టే జరిగిందన్నారు. సలార్ మూవీ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరని అన్నారు. ఆ సినిమా కూడా అలాగే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్లో టాప్ స్టార్గా ఎదిగాడు డార్లింగ్. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన అతడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత నుండి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో భారీ సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీని తర్వాత అతడి ప్రయాణం ఆశించిన రీతిలో సక్సెస్ఫుల్గా సాగడం లేదు. దీనికి కారణం అతడు నటించిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ వరుస ఆఫర్లతో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్ను సొంతం చేసుకోలేకపోయిన రెబల్ స్టార్ గతేడాది సలార్ సీజ్ ఫైర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైల్డ్ యాక్షన్తో రూపొందించిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. తద్వారా ప్రభాస్కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్ను ఈ సినిమా అందించింది. ప్రభాస్ సినిమాల విషయంలో తాను చెప్పినట్లే జరిగిందన్నారు వేణుస్వామి. ప్రభాస్ జాతకం అసలు ఏమాత్రం బాలేదు అంటూ స్పష్టం చేశారు. దీంతో వేణుస్వామి కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.